ఆంధ్రప్రదేశ్లో 2024లో 20 సెకండ్కి ఒక ఓటు. అది తీసేస్తే అందులో 7 సెకండ్లు తీసేస్తే 14 సెకండ్లు తీసేస్తే ఆ 20 సెకండ్లో 6 సెకండ్లు 2 ఓట్లు అంటే 3 సెకండ్కి ఒక ఓటు పెడితే మామూలే. మరి ఈ మామూలీకరణని మా శ్రీనివాస్ గారు అనేక సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా గురించి సాధన కోసం ఆయన పోరాడుతున్నారు. మామూలు రాలేదు, మామూలే. శోభనాథేశ్వరరావు గారు రైతాంగం గురించి కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా పోరాడుతారు. మామూలే. సరే, లక్ష్మణరావు గారు లేకపోతే మన శ్రీనివాసరావు గారు, మా ఈశ్వరయ్య గారు చేసేటువంటి పోరాటాలు మామూలే. ప్రపంచంలో ఇవాళ ఎక్కడా లేనంత నిరుద్యోగం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువ నిరుద్యోగం ఈ దేశంలో ఉంది. మామూలే. ఎంత మామూలు అంటే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువత మాకు ఉద్యోగాలు కావాలి అని రోడ్డెక్కితే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వీళ్ళని ఏమన్నారండి? ఉద్దీకరణ. మామూలే. మన అంతకుముందున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఆయన బెంచ్ మీద కూర్చుని ఉండగా నిండు కోర్టులో ఆయన మీద చెప్పు విసిరితే మామూలే. మీ ఊళ్ళో ఎవరన్నా లాయర్లు కింద ఉన్న జడ్జీలంతా ఎవరు నిరసన తెలిపారండి? మామూలే. అమామూలే అయిపోయింది. ఈ మామూలీకరణని మనం ప్రతిఘటించాలి. No, we won't tolerate this. ఇంకేం మామూలీకరణ అంటే దేశంలో ఎన్ని సమస్యలు ఉంటే ఆపరేషన్ సింధూర్ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి దాని ఫలితం ఏంటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు పార్లమెంట్లో చర్చ జరగలేదంటే మామూలే. పార్లమెంట్ నుంచి లోక్సభ నుంచి దాదాపుగా 140 మంది ఎంపీలని మనం సస్పెండ్ చేసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లుల్ని మనం చట్టాలు చేసుకుంటే మామూలే. ఇది సమస్యలు ఉంటే 10 గంటలు మ్యారథాన్ డిస్కషన్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ కాదు, రైతులు పడుతున్న బాధలు కాదు, రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా పాడవుతున్నాయి, దాన్ని ఎలా బాగు చేసుకోవాలి దాని మీద కాదు, ఆపరేషన్ సింధూర్ మీద కాదు, చైనా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారా లేదా దాని మీద ఉండదు, దాని మీద చర్చ ఉంటుంది. దేని మీద చర్చ? 10 గంటలు నిర్విరామంగా ఈ పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ ఏమిటి అని అంటే వందే మాతరం మీద. మామూలే. ఇది అన్నిటికన్నా కూడా చాలా పెద్ద సవాలు. మన పౌర సమాజం మామూలీకరణని ఒప్పుకోవడం ఎంత పెద్ద సవాళ్ళు ఉన్నాయండి రాజ్యాంగానికి. వాళ్ళ రాజ్యాంగానికి ఉన్నటువంటి సవాళ్ళు ఒకటని చెప్తా. మనం ఇందాక అనుకున్నాం ఈ దేశం ఎవరిది? అందరిది అని మనం ఆవేళ నిర్ణయించుకున్నాం. 3 సంవత్సరాలు మనం చర్చ చేసుకుని ఈ రాజ్యాంగం అందరిది, ఈ రాజ్యం అందరిది, ఈ దేశం అందరిది, వాళ్ళకి ఎలా మనం న్యాయం చేయాలి, ఎలా సమాధానం తీసుకురావాలి అనేటువంటి దాని మీద మనం చర్చ చేసుకున్నాం కదా. చేసుకుంటే ఇవాళ ఏం జరుగుతుంది? పెద్ద దేశాలు కూడా, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా, ఇవాళ ప్రజాస్వామ్యం మానించే పుట్టింది అని చెప్పినటువంటి దేశాలు కూడా, పెద్ద మాటలు రాజ్యాంగంలో రాసుకున్నటువంటి దేశాలు కూడా, అది అమెరికా కావచ్చు, మరో దేశం కావచ్చు, వాళ్ళ దేశంలో వాళ్ళ దేశాల్లో ఓటు హక్కులు ఎప్పుడు ఇచ్చారు అందరికీ? అమెరికా 1776లో తనని తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అక్కడ నల్ల జాతీయులకి మొట్టమొదటిసారిగా ఓటు వేసేటటువంటి హక్కు 1960
68లో వచ్చింది. ఎక్కడ 1776, ఎక్కడ 1968. స్విట్జర్లాండ్ లాంటి దేశంలో ఆడవారికి ఓటు హక్కు మొన్న 1972 ఇచ్చారు. ఏ దేశము కూడా ఒకే ఉదుటున అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం మొదటి రోజు నుంచి ప్రతి వారు ఈ దేశం యొక్క రాజకీయ ప్రక్రియలో భాగస్వాములే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరికీ ఓటు ఉండాలి, అందరి ఓటు యొక్క విలువ ఒకటే అని చెప్పింది భారతదేశం ఒకటి. ఇవాళ దానికి సవాలు మొదలైంది. ఇప్పటికీ 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని పూర్తి చేశారు. మనకు కూడా మొదలైపోతుంది. ఇప్పటికీ జరిగినటువంటి రాష్ట్రాల్లో 6,58,00,000 మంది ఓట్లని తీసేశారు. అనేక కారణాలు చెప్తారు. ఈ మొత్తం ప్రక్రియ దేశంలో పూర్తయ్యే నాటికి 16.5 కోట్ల మంది భారతీయుల ఓటు హక్కు తీసేయబడుతోంది. ఇదే ప్రక్రియ ఇలాగే కొనసాగింది. అంటే ఇది ఒక పార్టీకి ఒక ఎన్నికలు అనుకూలం కావచ్చు, మరో పార్టీకి మరో ఎన్నికలు అనుకూలం కావచ్చు. అది వదిలేదు. రాజకీయ పార్టీలకి జయాపజయాల గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎస్ఐఆర్ని కేవలం ఏ పార్టీకి అనుకూలంగా ఇది పనిచేస్తోంది, ఏ పార్టీకి ప్రతికూలంగా పనిచేస్తుంది, ఎవరి కోసం బాగుంది, ఎవరికి బాగోలేదు అనేటటువంటి విషయాలకి మాత్రమే ఎస్ఐఆర్ చర్చని పరిమితం చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్పంటే ఏమవుతుంది ఎస్ఐఆర్ తర్వాత? ఎస్ఐఆర్ పూర్తిగా అమలైన తర్వాత 16.5 కోట్ల మంది ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి వారిని ఓటర్ల లిస్టులో తీసి అమలు పాటిస్తే ఏం జరుగుతుంది? అంతకుముందు 16.5 కోట్ల మంది అంటే ఏమిటి? 16.5 కోట్ల మంది అంటే మనం దాదాపుగా 150 కోట్ల మంది కాబట్టి మనకు ఆడకపోవచ్చు. కానీ 16.5 కోట్లు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 85% దేశాల్లో 16.5 కోట్ల కన్నా జనాభా తక్కువ శ్రీనివాసరావు గారు. అంటే కొన్ని దేశాలను ఈ దేశంలో నుంచి పెకలించి బయట పారాయడం. దాట్ ఈస్ వాట్ ఎస్ఐఆర్ ఈస్ గోయింగ్ టు డూ.